హాయ్ అందరికీ నమస్తే, అందరికీ జై శ్రీరామ్. ఈరోజు అయితే మనం కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వచ్చినాం. ఈ పుష్కరాలు మే 21 నుంచి జూన్ 1 వరకు తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరం ప్రదేశంలో జరిగింది. ఇక్కడ ఎండలైతే బాగా మండిపోతాయి. అందుకోసం ఈ టెంట్లన్నీ పుష్కరాల కోసం వచ్చిన ప్రజలకి కావాల్సిన వసతులు సౌకర్యాలు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా తెలంగాణ ప్రభుత్వం అందజేసింది. ఈ పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. 12 సంవత్సరాలు ఈ నదులన్నీ వివిధ ప్రదేశాలు రకరకాల చెట్లను పండ్లను తాకి రావడంతో ఇందులో ఎన్నో ఆయుర్వేదిక తత్వాలు కలిగి ఉంటాయని ఇందులో స్నానం చేస్తారు. నదిలో పోయే ముందైతే నేనైతే సరస్వతి దేవికి ఒక కొబ్బరికాయ కొట్టి మొక్కుకొని నేనైతే స్నానం చేయడానికి లోపడి పోయినా. ఈ కాళేశ్వరం అనే ప్రదేశంలో 3 నదులు కలుస్తాయి: గోదావరి, ప్రాణహిత, సరస్వతి. అందుకే దీన్ని త్రివేణి సంగమం అంటారు. ఏదైనా 3 నదులు కలిసే ప్రదేశాన్ని త్రివేణి సంగమం అంటారు. ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులు కళ్ళకు కనిపించేలా ప్రవహిస్తుంది, కానీ సరస్వతి నది మాత్రం నీళ్ల అడుగున భూమి పై భాగాన ప్రవహించడంతో దీనికి సరస్వతి పుష్కరాలని పేరు వచ్చింది. ఈ నీళ్ళనైతే బాటిల్లో పట్టుకొని మా ఇంట్లో కోసం అయితే తీసుకుపోతాను. ఆ తర్వాతనైతే సరస్వతి దేవి టెంపుల్ కి పోయి అమ్మవారి ఆశీర్వాదం అయితే తీసుకున్నాం. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత కాళేశ్వర శ్రీ ముకుటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే పోయినాం. అంటే శివాలయం అనమాట. శివునికి ఎన్నో పేర్లు ఉన్నాయి, అందులో ఇది ఒకటి. ఈ శివాలయం ప్రత్యేకత ఏంటంటే ఒకే పానవటం పైన 2 శివలింగాలు ఉంటాయి. చాలాసేపు లైన్లో నిల్చున్న తర్వాత నాకైతే శివుని దర్శనం అయితే జరిగింది. మేము శివాలయం నుంచి బయటకు వచ్చినాకనైతే మాకు ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ కనిపించింది. ఇందులోనైతే రకరకాల శివలింగాలు, పురాతనమైన విగ్రహాలు అయితే కనిపించినాయి. అంత అయిపోయినాక ఇంటికి పోయే ముందు అయితే మేమైతే బోటింగ్ చేసినాం. ఒక్కరికి 100 రూపాయలు తీసుకున్నారు. నేను మా ఫ్రెండ్ అయితే పోయినాం. ఈ విధంగానైతే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలని మేము వచ్చి దర్శించుకున్నాం. ఇంతకీ ఈ పుష్కరాలకు మీరు 1000 రూపాయలేదో కామెంట్లలో పెట్టుర్రి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఓం నమః శివాయ.